స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం, మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఆగస్టు 5, 6, 7 తేదీలో ఢిల్లీకి తరలి వెళ్లాలని తీర్మానించింది. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని, సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కార్యాచరణ సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు విద్య, ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పేర్కొన్నారు. శాసనసభలో బిల్లులకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు ఇప్పుడు మోకాలడుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. 3 రోజుల కార్యక్రమానికి రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కలిసి ఢిల్లీ వెళ్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి బీసీ మేధావులు, సంఘాలు, రిజర్వేషన్లు కోరుకుంటున్న వారంతా కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు నిర్వహించాలే తేదీలను ప్రకటిస్తా ఉంది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు గ్రామ పంచాయతీల నిధులు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారంగా రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మా నాయకత్వం కూడా ఢిల్లీలో ఒక మాట ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా అమలు జరుపుతూ ముందుకు పోవాలనే ఆలోచనతోటి ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగినాడు కానీ, క్యాబినెట్ లో జరిగినాడు కానీ, అందరూ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా ఉన్నాం. రాష్ట్రపతి గారు ఇంకా కేంద్రం జోక్యం చేసుకొని దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లను అందిస్తారు. రాజు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మంత్రివర్గం నిర్ణయం సంబంధించి దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇక ఢిల్లీలోనే తేల్చుకోవాలని చెప్పి కూడా నిన్న క్యాబినెట్ లో తీర్మానించడం జరిగింది. దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి అక్కడ విభిన్న కార్యక్రమాలు చేసే విధంగా కూడా ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఆలోచన చేసింది. దీనికి సంబంధించి నిన్న నిర్ణయం కూడా వెలువరించడం జరిగింది. ఆగస్టు 5, 6, 7 ఈ 3 తేదీలు కూడా ఢిల్లీలోనే ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఆగస్టు 5వ తేదీన పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 6వ తేదీన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా దాదాపు 200 మంది ప్రజాప్రతినిధులతో కలిసి ఢిల్లీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బీసీకి సంబంధించినటువంటి బీసీ కుల సంఘాలు, బీసీ ఇతర మేధావులు, ఇతర నాయకులు అందరితో కలిసి ప్రత్యేకంగా ఒక రైలులో ఢిల్లీకి వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఢిల్లీలో ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ ప్రజాప్రతినిధులు, ఇతర కొంతమంది మంత్రులు కూడా ఈ యొక్క ఢిల్లీకి రైలులో వెళ్లాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా మొదటగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇప్పటికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రపతిని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇతర బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి మరొకసారి అంటే ఈ యొక్క బిల్లును ఆమోదించాలని చెప్పేసి కూడా విన్నవించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఒకవేళ రాష్ట్రపతి నుంచి సానుకూల స్పందన రాకుంటే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని మార్చిలో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. సో ఇప్పటికీ కూడా అది పెండింగ్ లోనే ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఆర్డినెన్స్ కి సంబంధించి కూడా దీనికి సంబంధించి అది కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండడంతో సో దీనికి సంబంధించి ప్రధానంగా ఇక ఢిల్లీలోనే తెలుసుకోవాలి. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో చేర్పించడానికి మొదటగా దానికి సంబంధించి ఒక ఫైట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. మరొక వైపు ఏదైతే రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్ 30వ తేదీ గడువు కూడా విధించిన నేపథ్యంలో అంతకు లోపే ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా శంకించలేరు. ఎందుకంటే మేము అన్ని కూడా చేస్తా ఉన్నాము, కానీ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పేసి చూపించే ప్రయత్నం అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది.
దీనిపై ఏమైనా సానుకూల నిర్ణయం తీసుకుంటుందా? సో రాష్ట్ర ప్రభుత్వం సో ఏ విధంగా అంటే వెళ్ళబోతా ఉంది ముందుకు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తుందా లేదా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది చక్రి. అయితే రాజు, బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో ఇటు బీసీ మేధావుల నుంచి కానీ బీసీ సంఘాల నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుంది, వారేమంటున్నారు రాజు? ఇప్పటి వరకైతే ఈ బీసీ మేధావులు కావచ్చు, అదేవిధంగా బీసీ సంఘాల నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి అయితే పూర్తి మద్దతు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీలకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కామారెడ్డి డిక్లరేషన్ లో ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో, మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో, బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ ఏదైతే అంశాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాము, దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఒక ముందడుగు వేయడం జరిగింది. భవిష్యత్తులో దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఒక ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేసుకున్నటువంటి బాధ్యత అందరిపైన ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి ఇతర బీసీ నేతలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది కావచ్చు, దీనిలో ముస్లింస్ ఉన్నారు అనేది ఒక వాదన బయటికి తీసుకొస్తా ఉన్నారు. బీసీల్లో ముస్లింలను 10% చేసి చూపించడం వల్ల బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్ లో కేవలం 32% నెట్ రిజర్వేషన్లు ఉంటాయి. సో మిగిలిన 10% రిజర్వేషన్లు ముస్లిం రిజర్వేషన్లు అని చెప్పి బీజేపీ నేతలు అడ్డుపడతా ఉన్నారు. ఇవి బీసీ రిజర్వేషన్లు కావు, ముస్లిం రిజర్వేషన్లు అని బండి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు కూడా దీనికి సంబంధించి 9th షెడ్యూల్లో ఇప్పుడే ముస్లింలను కలిపారు కాబట్టి దీన్ని చేర్చే ప్రసక్తే ఉండకపోవచ్చు అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సో ఏ విధంగా మరి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సో దీన్ని 9th షెడ్యూల్లో చేస్తుందో దాని ఇప్పటికైతే ఒక క్లారిటీ అయితే లేదు. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే దీనిపై ఫైట్ చేయాలని చెప్పి అయితే నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 4 గంటల కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా దీనిపైనే కూడా ఎక్కువగా చర్చ జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. అది ఒకవేళ 9th షెడ్యూల్లో చేరిస్తేనే రాజ్యాంగ పరంగా హక్కు ఉంటుంది కాబట్టి దానిపై మొదట ఫోకస్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు ఆగస్టు 5, 6, 7 ఈ 3 తేదీల పాటు కూడా ఢిల్లీలోనే ఉండి దీనిపై పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.